సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రికార్డు సునామీ సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు. ఎంపీసీ విభాగంలో 990 మార్కులు సాధించిన యోగిని సత్య విద్య. ఫస్ట్ ఇంటర్ సిఎస్సి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రామచంద్ర విద్యా సంస్థలు. 482 మార్కులు సాధించిన ఎం ఈశ్వరి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల ఇంటర్ విద్యార్థులు. నీట్, జేఈఈ లక్ష్యమే అంటున్న ఎస్బీఎస్ డైరెక్టర్స్. ఇంటర్ ఎంపీసీలో 988 మార్కులు, బైపీసీలో 970 మార్కులు సాధించిన సూర్య విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం 2, 3, 4 వార్డులలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 3, 4, 5 వార్డులలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు ప్రచారం చేపట్టారు. పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య అధ్యక్షతన వార్డు కౌన్సిలర్ మేఘా రమాదేవి సుబ్రహ్మణ్యం, సచివాలయ కన్వీనర్లు పెసరగట్టి త్రిమూర్తులు, చిప్పాడ వెంకన్న, పంది సరస్వతుల ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి ఖమ్మం విజయరాజుకి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీళ్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, ఏలూరు జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, రాష్ట్ర మహిళా సెక్రటరీ కాసర్ తులసిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, బత్తిన చిన్న, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీను, వైస్ చైర్మన్స్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా పలు చిన్నపాటి వ్యాపారస్తులను, చేతి వృత్తిదారులను, దుకాణదారులను సైతం కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు, ఖమ్మం విజయరాజు, బత్తిన నాగలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. భాగంగా మేము గడప గడపకు పర్యటన కార్యక్రమం సాగిస్తున్నాం. ఉదయం నుంచి ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. సంక్షేమము, అభివృద్ధి జగనన్న చేసిన ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జంగారెడ్డిగూడెం పట్టణంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నేను పెద్దలు గురునాథం గారు, అలాగే బత్తిన చిన్న, సాగర్ గారు, వీళ్ళ సహాయ సహకారాలతో ఈ పనులన్నీ నేను పూర్తి చేస్తాను. అలాగే వీళ్ళందరినీ కలుపుకుని, నాయకులందరినీ, కార్యకర్తలందరికీ కలుపుకుని అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేపడతాను. అలాగే ఇక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా డైరెక్ట్ గా కార్యకర్తలు గానీ, ఇక్కడ ప్రజలు గానీ నేను అందుబాటులో ఉంటానని, మీకు ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాగే ఎప్పటికీ సంక్షేమము, అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నిలిపిన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగాను, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయరాజు నన్ను కూడా మీరు దీవించి ఆస్వాదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరి ప్రార్థన చేస్తున్నాను. నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్క కార్యకర్తకి. అలాగే జంగారెడ్డిగూడెంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేను సమస్య పరిష్కారంలో ముందుంటానని, మీ అందరికి అందుబాటులో ఉంటానని, మీ అందరికి తోడుగా ఉంటానని మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి మీరు అందరూ నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. గడప గడపగానే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ప్రతి గడపకి వెళ్తుంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కాడ నుంచి అన్ని పథకాలు కూడా చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఆయన ఆశీర్వదించాలని, మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ విజయరాజు గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు లక్ష్మి గారు, అలాగే నాయకులందరం కలిపి సాగర్ గారు, జడ్పీటీసీ గారు అందరం కలిపి ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. 2 రోజులు ప్రచారం మొదలుపెట్టాం. ప్రతి చోట కూడా మాకు మంచి ఆహ్వానం పలుకుతూ మేము జగన్కే ఓటేస్తాం, మేము ఇది మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని మేము వదులుకోమని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ టిడ్కో ఇల్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన టిడ్కో ఇల్లు ఆ కాంట్రాక్ట్ డబ్బులు తీసుకెళ్లిపోవడం వల్ల ఉన్నాయండి, కొన్ని ఇతర కారణాలు ఉన్నాయండి. అక్కడ ఇల్లు అయిపోయిన పరిస్థితి ఉంది పట్టణంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ అవగానే సెకండ్ ఫేజ్ లో కొన్ని పాలకొల్లు ఏరియాలో ఫస్ట్ ఫేజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో ప్రభుత్వం వాటికి రూపాయలు చెల్లించి అవన్నీ కూడా ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా టిడ్కో ఇళ్ల వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఎలక్షన్ అవగానే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి తెలియపరుస్తూ, అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం చెప్పిన అర్థం ఒకటే, ఇది పేదలకి ధనవంతులకి మధ్య పోరాటం. పేదలందరూ కూడా ఏ నాయకులు తలవంచకుండా ఈ రోజు చాలా ఆనందంగా ఆత్మగౌరవంతో పోతున్నారు. అదే విధంగా కొనసాగాలంటే చెప్పుడు మాటలు వినకుండా కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఎవరి దగ్గర బానిసత్వం చేయకుండా మన ఇంటికే అన్ని కార్యక్రమాలు వచ్చే కార్యక్రమానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలి. మరలా జగన్మోహన్ గారు సీఎం రావడం ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవడానికి, పేదల తాలూకు ఆత్మ నిలబెట్టుకోవడానికి ముఖ్య కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. జంగారెడ్డిగూడెం సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ విభాగానికి చెందిన యు రష్మిత 988 మార్కులు, వి గాయత్రి 985, కె సత్యప్రియ 983, వి శ్రావ్య సాగ్నలు 978, టి దయామణి 969 మార్కులు సాధించగా బైపీసీ నందు కేఎన్విడి శ్రీవల్లిక 934, సిఈసి నందు ఎం దేవి 955, జి రవల్లిక 941 మార్కులు, కె అంజలి 940 మార్కులు సాధించగా ఎంపీసీ జూనియర్ విభాగంలో జె సాయిశ్రీ 464 మార్కులు, ఎస్ గాయత్రి 462, కె జాహ్నవి, ఈ ఉదయశ్రీ, బి వేణుపవన్ శ్రీ సాయిలు 461 మార్కులు, బైపీసీలో ఈ లక్ష్మీ ప్రసన్న 427 మార్కులు, ఏ సౌమ్యశ్రీ 425 మార్కులు, సిఎస్సి నందు ఎం నాగప్రియ 454 మార్కులు, మహేష్ బాబు 450 మార్కులు సాధించినట్లు సూర్య విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. సూర్య ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి 1996 లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంటర్ ఫలితాలలో రాష్ట్రంలోని అగ్రగామి విద్యా సంస్థగా నిలబడుతూ వస్తుంది. ఈ ఏరియాకి ఇది ఒక రూరల్ ఏరియా. ఈ ఏరియాకి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని, జిల్లా స్థాయి ర్యాంకుల్ని మొట్టమొదటి పరిచయం చేసినటువంటి విద్యా సంస్థ సూర్య. అటువంటి ఫలితాలు ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ లో 464, 462, 461, 460, 458 అటువంటి మార్కులతో, అలాగే సెకండ్ ఇయర్ తో 988, 985, 983 లాంటి మార్కులను సాధించి ఈ ప్రాంతంలో మరొక్కసారి సూర్య తన యొక్క విజయాన్ని చాటుకోవడం జరిగింది. మరి ఇప్పుడే కాకుండా ఇటువంటి ఫలితాలని పునరావృతం చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా మా దగ్గర అతి తక్కువ ఫీజులతోటి, అతి తక్కువ విద్యార్థులతోటి ఫలితాలు సాధించడం మాకు గర్వకారణం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షల మంది విద్యార్థులు ఉంటారు. లక్షల మంది విద్యార్థులు ఏదో ఒక్కరికో ఇద్దరికో ర్యాంకులు వస్తాయి, ఫస్ట్ పేజీలో వేసి ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఆ లక్షల ఫీజులు తీసుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తుండడం జరుగుతుంది. అలా కాకుండా మేము ఒక సేవా దృక్పథంతో ఇక్కడ విద్యా సంస్థ స్థాపించడమే కాకుండా ఇక్కడున్న పూర్ పీపుల్ అందరికీ కూడా ఒక బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో తక్కువ ఫీజులు తీసుకుని బెటర్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కి ఈక్వల్ బెటర్ ఒక్కోసారి దానికంటే బెటర్ రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దానికి ఈ రోజు వచ్చిన ఫలితాలే నిదర్శనం. మా యొక్క ఈ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఫలితాలు సాధించడంలో కృషి సల్పినటువంటి మా అధ్యాపక బృందానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలని పునరావృతం అవుతాయని, ఎప్పుడు ఇలాంటి రిజల్ట్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ని ఐఐటిఎంస్ గాను, డాక్టర్స్ గాను, అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడంలో కూడా మా సహాయం అందిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు రేష్మిత, మా ఊరు వంకవారిగూడెం. 10th లో జాయిన్ అయ్యాను. సూర్య మంచిగా చెప్పారు, ఎడ్యుకేషన్ బాగుంటది అని చెప్పి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అలాగే నాకు 10th లో 581 వచ్చాయి. తర్వాత ఇంటర్ లో నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు 581 వచ్చినందుకు. అండ్ అలాగే ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా బాగా చెప్తారు, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇంటర్ లో 464 వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో 988 వచ్చాయి. ఇదంతా మా ప్రిన్సిపల్ మేడం అలాగే మా స్టాఫ్ కారణం, మా పేరెంట్స్ సపోర్ట్. అండ్ లాస్ట్ ఇయర్ నాకు 464 వచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం ప్రైజ్ అనౌన్స్ చేశారు, 10,000 ఇచ్చారు. అండ్ మాకు ఎంసెట్ మెయిన్స్ కూడా ఇక్కడ బాగా చెప్తారు. అండ్ ఇక్కడ చదువుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు సూర్య. ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల చేపడుతున్న తనిఖీలలో భాగంగా బిల్లులు లేని నగదును అధికారులు గుర్తిస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి బొట్టాయిగూడెం వైపు వెళ్తున్న అశోక్ అనే వ్యక్తి నుంచి ఎటువంటి బిల్లులు లేని 2,36,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్క్వాడ్ ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాతో వెంకటరమణ తెలిపారు. 50,000 రూపాయలకు పైగా నగదు రవాణా చేసేటప్పుడు విధిగా బిల్లులు వెంట పెట్టుకుని తీసుకురావాలని ఆయన కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం టు బొట్టాయిగూడెం రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి 2,36,500 రూపాయలు తీసుకుని వెళ్తున్నాడు. దానికి సంబంధించిన వివరాలు అడగగా ప్రస్తుతం నా దగ్గర లేవు, అది పెట్రోల్ బంక్ డబ్బులు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఏదైనా మీకు వ్యాలిడ్ ప్రూఫ్ ఉందా అంటే ప్రజెంట్ లేనందువల్ల అది సస్పెక్టెడ్ అమౌంట్ గా గుర్తించి వాటిని సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారము ఉన్నతాధికారులకు తెలియజేసి ఏలూరు ట్రెజరీ నందు భద్రపరచడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే మనము సీజ్ చేసిన అమౌంట్ దానికి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకొని జిల్లా నందు త్రీ మెన్ కమిటీ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రూఫ్ చేసుకోగలిగితే వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ ఒకటే కోరుతున్నామండి, ఎవరైతే 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్, దాని సంబంధించిన పత్రాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలా వ్యాలిడ్ పత్రాలు తీసుకుని వెళ్ళకపోతే దాని ప్రొసీజర్ ప్రకారము, ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారము వాటిని సీజ్ చేసి ట్రెజరీ నందు భద్రపరచడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో వివిధ శాఖల అధికారులను, నాయకులను డివిజన్ స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. డిఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ జ్యోతి బసు, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ మాజీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావులను కలుసుకుని కార్యవర్గ కార్యకలాపాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు దుర్గా, గౌరవ అధ్యక్షులు ముడియం ప్రసాద్, మీడియా ప్రతినిధులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, పోతుల గణేష్, మైరెడ్డి పవన్, వెంకటేశ్వరరావు, కిరణ్, మోహన్, పూర్ణ, సత్య, నాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడంలో జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థలకు పెట్టింది పేరని ఆ విద్యా సంస్థ అధినేత పివి కృష్ణారావు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మొదటి సంవత్సరం సిఈసి నందు ఎం ఈశ్వరి 482 మార్కులతో పరిసర ప్రాంతంలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 464, కె రాజేష్ 462, వి యామిని 461, బైపీసీ విభాగంలో ఎం నాగశ్రీ 421 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా రెండవ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వి నిఖిలశ్రీ 979, ఎన్ మోహన్ చంద్రిక 975, బైపీసీ విభాగంలో పి శృతి 961 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులకు పూల బుకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ, ఏవో రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ లో రామచంద్ర విద్యా సంస్థలో ఎంపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ 470 464 మార్క్స్, అలాగే
అనేక 460 అబోవ్ అనేక మందికి, అలాగే సెకండ్ ఇయర్ లో కూడా మంచి మార్కులు సాధించి, అలాగే సిఇసి విభాగంలో గతంలో స్టేట్ ఫస్ట్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు టౌన్ ఫస్ట్ 482 500 482 సిఇసి విభాగంలో సాధించి, అలాగే సిఇసి విభాగంలో సెకండ్ ఇయర్ కూడా 943 అవుట్ ఆఫ్ 1000 టౌన్ ఫస్ట్ సాధించి రామచంద్ర ప్రతిభను, రామచంద్ర యొక్క స్థానాన్ని రామచంద్ర విజయ పరంపరలు మోగిస్తుందని, దీనికి సహకరించిన మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఫ్యూచర్ లో రామచంద్ర అనేది ఇంకా దిగ్విజయంగా రామచంద్ర విద్యా సంస్థల్లో సామాన్య మధ్యతరగతి స్టూడెంట్స్ గాని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్షా ఫలితాల్లో శ్రీరామచంద్ర విజయకేతనం ఎగరవేసింది. సామాన్యమైన విద్యార్థుల నుండి అసాధారణమైన ఫలితాలు సాధించిన శ్రీరామచంద్ర తక్కువ మంది విద్యార్థులతో ఈ రోజు వేలాది మంది విద్యార్థుల సంస్థలతో పోటీపడి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకి డి శ్రీలక్ష్మి 464 మార్కులు, అలాగే కె రాజేష్ 462 మార్కులు, వి యామిని 461 మార్కులు సాధించడం అనేది శ్రీరామచంద్ర యొక్క ఘనమైన చరిత్ర. అలాగే ఎప్పటిలాగానే సిఇసి విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ నిలబెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా 482 మార్కులతో ఈ యొక్క మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టాప్ 1 గా నిలిచి, అలాగే సెకండ్ ఇయర్ కూడా సిఇసి విభాగంలో 940 మార్కులతో టాప్ 1 గా నిలిచిన సంస్థ శ్రీరామచంద్ర. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా కూడా రామచంద్రలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇది ఒక నిదర్శనం. కేవలం 120 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 120 మంది విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థ శ్రీరామచంద్ర. 400 మార్కులు పైబడి 23 విద్యార్థులకి, 47 మంది విద్యార్థులు ఎంపీసీ విభాగంలో రాస్తే 23 విద్యార్థులకి 400 మార్కుల పైన సాధించిన ఘనమైన చరిత్ర శ్రీరామచంద్ర. విద్యార్థుల్ని, సాధారణమైన విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం కూడా జాయిన్ చేసుకుంటూ వారితో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి రామచంద్ర టీం వర్క్, మ్యాథ్స్ గానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా చాలా చిత్తశుద్ధితో రామచంద్ర అంటే మా కుటుంబం అనే పనిచేసే స్టాఫ్ వల్ల ఇటువంటి విజయాలు సాధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రామచంద్ర విద్యార్థుల నుండి అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఇంటర్మీడియట్ మార్కులే కాకుండా ప్రతిభావంతమైన విద్యార్థులతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి మెయిన్స్, అలా అడ్వాన్స్ వాటికి కూడా కోచింగ్ ఇవ్వడం గానీ, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈఐపి సెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రామచంద్ర అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకి ఒక సువర్ణ అవకాశం. ఈ రోజు 20 సంవత్సరాల చరిత్రలో రామచంద్రలో కూడా అతి సాధారణమైన విద్యార్థులతోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. మేము ఏ రోజు కూడా పబ్లిసిటీ వైపు వెళ్లకుండా మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థులకి 100% ప్రతి విద్యార్థి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి, ప్రతి విద్యార్థి 10th క్లాస్ లో వాళ్ళు ఏ మార్కులు వచ్చినా కూడా ఇంటర్మీడియట్ లో వాళ్ళ స్థాయిని పెంచి కేవలం విద్యార్థులకి విద్యను అందించడమే కాకుండా భవిష్యత్తులో వారు ఏ గ్రూపులు తీసుకుంటే భవిష్యత్తులో విజయం సాధిస్తారనేది గైడెన్స్ ఇస్తూ, అలాగే రామచంద్ర డిగ్రీ సంస్థ ద్వారా కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్న సంస్థ శ్రీరామచంద్ర. మరి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన అలాగే అధ్యాపకులకి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా కూడా శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థ చైర్మన్ కృష్ణారావు గారు గాని, జగదీష్ గారు గాని నిరంతరం కూడా ఎన్నో సంస్థలు ఉన్న శ్రీరామచంద్ర అనేది ఈ రోజు రామచంద్ర మ్యాక్స్ సొసైటీగా గానీ, చిట్ ఫండ్ సంస్థగా గానీ, అలాగే అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గా, డైరీ ఫార్మ్ గా గానీ ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా విద్యా సంస్థల మీద కూడా ఎంతో ఆపేక్షతో వాళ్ళ నాన్నగారి పేరుని పెట్టుకుని కృష్ణారావు గారు ఈ 20 సంవత్సరాలు కూడా ఎంతో ఘనమైన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ, అలాగే కృష్ణారావు గారు అన్నయ్య గారు సత్యనారాయణ గారు కూడా ఐఐటి చదివిన వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీకి కూడా రాజీనామా చేసి ఈ ఏరియాలో ప్రతి రూరల్ నుండి వచ్చే విద్యార్థులకు కూడా రామచంద్ర విద్యా సంస్థల నుండి వివిధ పోటీ పరీక్షలు విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఇటువంటి విద్యార్థులతో చేస్తున్న కృషి భవిష్యత్తులో కూడా రామచంద్ర ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని, ఈ అప్లాండ్ ఏరియాలో రామచంద్రం అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుందని, అలాగే రామబాణానికి తిరుగులేదు, శ్రీరామచంద్రకి ఎదురులేదని ధీటుగా రామచంద్ర మేము తయారు చేస్తామని ఇంతకు సహకరిస్తున్న మీరందరికీ కూడా భవిష్యత్తులో కూడా రామచంద్ర అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా ఒక వరమని, దాన్ని ఖచ్చితంగా కూడా మేము అమలు చేస్తామని సగర్వం. నేను శ్రీరామచంద్రాల కాలేజ్ లో చదువుకున్నాను. నాకు టౌన్ ఫస్ట్ వచ్చింది. 500 మార్కులకి 482 వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. దీని అంతటికి కారణం మా సార్స్. అందరూ చాలా బాగా చెప్తారు. మేనేజ్మెంట్ కూడా మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తుంది. సార్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీఏ కాకుండా ఎంపీసీ, బైపీసీ సార్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారు. ఇంగ్లీషు, సాంస్క్రిట్ కూడా చాలా బాగా టీచ్ చేస్తారు. అందుకే ఇన్ని విజయాలు వస్తాయి. శ్రీ శ్రీలక్ష్మి. I got 464 by 470 in inter first year MPC. Thank you so much for all teachers to teach me. Thank you to management also.
జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, శ్రీధర్లు తెలిపారు. ఏ హేమ, చంద్రలేఖ, రోహిత్ నాయుడు, ఎన్ఎస్ఎస్ తేజ, పావని, భవానీ, లోహిత్, శేషశ్రీహత్లు 464 మార్కులు సాధించి సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ బైపీసీ ఫలితాల్లో వర్షిత సాయి, జి దివ్య సత్య సాయిలు 435 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ అఖిల 987, కె అనంతలక్ష్మి 983 మార్కులు, ఆర్ భవ్యశ్రీ 982, ఎల్ అమూల్య 981, లీలా పావని 980 మార్కులు సాధించినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో ఎం ప్రశాంతి 978, కీర్తన 976, నాగదుర్గ 975 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల డైరెక్టర్స్ తెలియజేశారు. విద్యార్థులను పూల బొకేలతో అభినందించి మిఠాయిలు పంపిణీ చేశారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఎస్వీఎస్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి వెంకటేశ్వర విద్యా సంస్థల్ని సొంత భవనాల్లో మార్చడం జరిగింది. దాదాపు 400 గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది. 5 ఎకరాల విశాలమైనటువంటి సొంత స్థలంలో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది. విద్యార్థినులకు వేరువేరుగా క్యాంపస్లు ఉన్నాయి, వేరువేరు హాస్టల్ వసతులు ఉన్నాయి. ప్రతి విద్యార్థి ఇష్టపడేటువంటి వాతావరణాన్ని ఈ సొంత భవనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎంసెట్, ఐఐటి కోచింగ్ ఇస్తూ ప్రతి విద్యార్థిని ఐఐటి, నీట్ మరియు ఎంసెట్ లో టాప్ ర్యాంకర్లుగా మార్చే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ శిక్షణ అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్లు, అలాగే దాదాపుగా 15 సంవత్సరాల పాటు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో వేరువేరు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే లెక్చరర్లు ఎస్వీఎస్ సొంతం. అట్లాగే ప్రతి సబ్జెక్ట్ కి దాదాపుగా 10 నుంచి 15 మంది అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు. అలాగే ప్రతి విద్యార్థిని కూడా 1-to-1 కేర్ తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు మన అప్పలాంటి ఏరియాకి తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జూనియర్ అండ్ సీనియర్ విభాగాల్లో మంచి మార్కులు సాధించినందుకు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని సిటీ న్యూస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ తో పాటు 2 ఏళ్ల పాటు ఎంసెట్ గానీ, నీట్ గానీ, ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఈ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతోంది. ఈ పిల్లల భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి పోటీ పరీక్షల్లో వీళ్ళు ర్యాంకులు సాధిస్తేనే తప్ప ఫ్రీ సీట్లు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని మా కరికులం కూడా ఇంటర్మీడియట్ తో పాటు ప్యారలల్ గా ఈ కోచింగ్లు ఇస్తూ గడిచినటువంటి 11 సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థుల్ని మేము తయారు చేస్తూ ఉన్నాం. ఎంపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్లో 464 పైగా వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 8 మంది. ఈ 464 470 మార్కులకి. అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకి 435 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 2 ఉన్నారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 487 హైయెస్ట్ మార్కులు, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 978 మార్కులు హైయెస్ట్ మార్కులుగా ఈ విద్యార్థులు సాధించడం జరిగింది. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ మార్కులు ఈ పిల్లలకి దీని ప్రాతిపదికగా ఏ ఇంజనీరింగ్ కాలేజీలోను, మెడికల్ కాలేజీలోను కూడా సీట్లు ఇవ్వరు. అయినప్పటికీ కూడా వీళ్ళకి బూస్టప్ లాగా మాత్రమే పనిచేస్తాయి. ఇదే నాలెడ్జ్ ను ఉపయోగించుకున్న రేపొద్దున వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్ లో కానీ, మెడికల్లో కానీ, ఐఐటి లాంటి పోటీ పరీక్షల్లో వీళ్ళు ర్యాంకులు కానీ లేకపోతే క్వాలిఫై కానీ అయితే తప్ప ఏ ఇంజనీరింగ్ కాలేజీలోను, మెడికల్ కాలేజీలోను సీట్లు పొందలేరు. సో రాబోయేటువంటి 15 రోజులలో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంసెట్ పరీక్షలకి ఈ విద్యార్థులు అందరూ కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు. సో ఈ విద్యార్థులు సాధించినటువంటి ఈ విజయానికి తల్లిదండ్రుల్ని, అలాగే వాళ్ళని తయారు చేసినటువంటి ఉపాధ్యాయ విభాగానికి మేనేజ్మెంట్ తరఫున మీ సిటీ న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. వెంకటేశ్వర కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగా చెప్తుంటారు. మాక్ టెస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ భావన. మై ఫాదర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రీషియన్. I got 464 మార్క్స్ ఫర్ 470. ఇక్కడ డైరెక్టర్ సార్స్ అలాగే టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. నా అంబిషన్ ఐఐటీలో సీట్ కొట్టి మంచిగా జాబ్ చేయాలి. థ్యాంక్ యూ.
కావ్య ప్రశాంతి దేవి. నేను SVS లో చదువుతున్నాను. నాకు 978 మార్క్స్ వచ్చినవి. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. నేను నీట్ కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఖచ్చితంగా డాక్టర్ సీట్ కొట్టాలని ఇక్కడ చదువుతున్నాను. ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పేరెంట్స్ కి టీచర్స్ కి నా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ ఇలా ఇంత బాగా చెప్పడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చినవి. ఇక్కడ డైరెక్టర్స్ కూడా చాలా బాగా చెప్తారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ ఆల్సో IP కూడా వీకెండ్ టెక్స్ట్ జరుగుతూ ఉంటాయి. మాకు నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ పెట్టడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. I am R. Bhagyashree, studying second year in SVS college. I got 982 marks out of 1000. I am from MPC group. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా బాగా చెప్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు గెట్ దిస్ మార్క్స్. థ్యాంక్ యూ. నేను SVS లో చదువుతున్నాను. నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. నాకు 464 మార్క్స్ వచ్చినాయి. నేను ఇలా నాకు ఇంత మార్క్స్ రావడానికి మా డైరెక్టర్స్ ఎంతో కృషి చేసి ప్రీ ఫైనల్స్ పెట్టడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. నా గోల్ ఏంటంటే IITకి ప్రిపేర్ అవ్వడం అండ్ ఐ గ్లాడ్ టు అచీవ్ ఇట్. నా పేరులో అయితే ఫస్ట్ ఇయర్ 464 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్. థ్యాంక్ యూ SVS. నా పేరు జీదేవి సత్యశ్రీ. నాకు 435 మార్క్స్ వచ్చినాయి. నేను హాస్టలర్ని ఇక్కడ. నాకు డైలీ నైట్ స్టడీ అవర్స్ జరుగుతాయి ఇక్కడ. అందువల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చి నేను ఒప్పుకుంటాను. డైరెక్టర్స్ ఇక్కడ చాలా బాగా చెప్తారు. టీచర్స్ కూడా మమ్మల్ని ఎంతో కృషి చేస్తారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు మరోమారు తన సత్తా చాటింది. ర్యాంకుల సునామీతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ శ్రీనివాసులు తెలిపారు. ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పూల బుకేలు, గులాబీ పూలు అందజేసి అభినందనలు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPCలో దేదీప్య 465 మార్కులు సాధించి మొదటి వరుసలో నిలబడింది. తబిత 464, జశ్వంత్ రెడ్డి 464, పచ్చిపాల శ్రీహర్షిత 463 సాధించగా 460కి పైగా 21 మంది, 450కి పైగా 52 మంది మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో శ్రావణి లక్ష్మి 434 మార్కులు సాధించి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. MEC విభాగంలో P హర్షిత 483 మార్కులు రాగా ఈ సంవత్సరంలో విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో తాడువాయికి చెందిన K యుగిని సత్యవిద్య 990 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. N స్నేహితకు 986, N నిహారికకు 985 మార్కులు వచ్చాయి. 980కి పైబడి 12 మంది, 960కి పైబడి 45 మంది మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఐశ్వర్య 989 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పూల బుకేలు, గులాబీ పూలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి ప్రసన్న లక్ష్మి, P లక్ష్మీ ప్రసన్నలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి మార్కులతో, అత్యుత్తమ మార్కులతో మంచి విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఇంటర్ విభాగంలో MPCలో 990 మార్కులు 1000 మార్కులకు కాను, అలానే 980 దాటి సుమారుగా 10 మంది విద్యార్థులు MPC స్ట్రీమ్ లోనే 980 ప్లస్ స్కోర్ చేశారు. అలానే బైపీసీ విభాగంలో 989 మార్కులు అత్యధిక మార్కులతోటి ఆల్మోస్ట్ ఇది కూడా ఈ 2 మార్కులు సీనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి 3 మార్కులు 1 మార్క్ అయి ఉంటుంది అది. అలానే జూనియర్ ఇంటర్ విభాగంలో MPCలో జూనియర్ ఇంటర్ లో 465, అట్లానే బైపీసీలో 434, అట్లానే MECలో 483 మార్క్స్ తోటి జిల్లాలోనే ఉత్తమమైన ఫలితాలు సాధించాం. మాకున్నటువంటి అతి తక్కువ మంది విద్యార్థులతో ఈ ఫలితాలకు కృషికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులకి, అలానే సహకరించినటువంటి తల్లిదండ్రులకి ధన్యవాదాలు. అలానే ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి రిజల్ట్ సాధించి మన ఏరియాలో మంచి విద్యా సంస్థగా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకి మంచి పునాది వేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Secured 465 marks in the first year intermediate examinations. I'm very grateful for my teachers and parents. Thank you everyone. I'm Tabitha. I secured 464 in my recent board exam. I would really like to congratulate myself and my management. Thank you so much for giving me such a big opportunity to stand in front of the mic and speaking. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీ. నేను విద్యా వికాస్లో సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు 984 మార్కులు వచ్చాయి. అండ్ ఇది మాత్రం ఈ నెల రోజులు జరిగిన ప్రోగ్రాంలో ఫలితాలు మాటికే, కానీ మా మెయిన్ గోల్ వచ్చి మెయిన్స్ రిజల్టే. అండ్ దీనికి సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ మెయిన్ టీచర్స్కి చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ఐశ్వర్య. నేను బైపీసీ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. నాకు 1000కి గాను 989 మార్క్స్ స్కోర్ చేశాను. మేము కేవలం 1 మంత్ ప్రిపేర్ అయ్యాము. ఆ 1 మంత్లోనే చాలా మంచి గైడెన్స్తో ప్రిపేర్ అయ్యాము. ఇంకా నా తోటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విద్యా వికాస్.
జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ ఉగాది వార్షికోత్సవ జాతర మహోత్సవంలో భాగంగా నిత్య పూజా కైంకర్యాలు అర్చక స్వాములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 60వ ఉగాది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 12 గంటల నుండి సుమారు 10,000 మందికి పైగా భారీ అన్న సమారాధన చేసినట్లు తెలిపారు. ఈ అన్న సమారాధనకు గొట్టుముక్కల వంశీకుమార్ రాజు 25,116 రూపాయలు, వాగ్వాల పుల్లారావు కూరగాయల వర్తక సంఘం సభ్యులు కూరగాయలు, నౌడు నోకరాజు భక్తులు సహకరించారని తెలిపారు. వారి కుటుంబాలను అమ్మవారు కాచి కాపాడాలని రాజాన పండు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు తెలిపారు. ప్రతి ఒక్కరు అమ్మవారి ప్రభావం సేకరించి అమ్మవారి వారి కుటుంబాన్ని వారి వ్యాపారాలు కూడా జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేస్తున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 60వ ఉగాది వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. దాంట్లో భాగంగానే నేడు ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇంకా జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని అమ్మవారి తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ మహిళా సేవా కమిటీ, అలాగే తాండ్రబాబు కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ కమిటీ తరఫున జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రికార్డు సునామీ సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు. ఎంపీసీ విభాగంలో 990 మార్కులు సాధించిన యోగిని సత్యవిద్య. ఫస్ట్ ఇంటర్ సిఈసి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రామచంద్ర విద్యా సంస్థలు. 482 మార్కులు సాధించిన ఎం ఈశ్వరి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల ఇంటర్ విద్యార్థులు. నీట్, జేఈఈ లక్ష్యమే అంటున్న ఎస్బీఎస్ డైరెక్టర్స్. ఇంటర్ ఎంపీసీలో 988 మార్కులు, బైపీసీలో 970 మార్కులు సాధించిన సూర్య విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం 2, 3, 4 వార్డులలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.